చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సున్నా వడ్డీ ఉందో లేదో తెలియడం లేదన్నారు. బడ్జెట్ కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారని 1 నుంచి 8 పేజీల వరకు వాళ్లను వాళ్లు పొగుడుకోవడానికి గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపోయిందంటూ దుయ్యపట్టారు. ఈ బడ్జెట్లో ఎంతసేపు చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, లోకేష్ పేర్లే చెప్పుకొచ్చారన్నారు. రైతులకు మద్దతు ధర గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? అంతా అంకెల గారడి అంటూ బొత్స నిలదీశారు. బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రజలందరూ ఎంతో ఆకాంక్షలతో బడ్జెట్ పెట్టారు కదా, మా వర్గానికి లేదా మా సెక్షన్కి ఏం మంది జరుగుతుంది, రాబోయే కాలంలో ఏం చూస్తారు అని ఎంతో ఆతృతగా ఎదురు చూసిన నేపథ్యం. 3,35,000 కోట్లు. కానీ బడ్జెట్ చదువుతుందని చెప్పి చూశాను. 1 నుంచి 7-8 పేజీల వరకు కూడా తర్వాత కూడా ఆత్మస్థుతి, పరనింద. అంటే వాళ్ళు పొగుడుకోవడం, గత ప్రభుత్వం అని చెప్పి మా మీద వచ్చి నిందలు వేయడం. 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు, 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. అంటే అసలే ఏ సెక్షన్ కూడా రైతాంగానికి సంబంధించి బడ్జెట్ లాస్ట్ ఇయర్ ఎన్ని సమస్యలు వచ్చాయి, ఎంత ఇబ్బందులు వచ్చాయండి రాష్ట్రంలో. ఏ ఒక్క దానికి ఎంత మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉందండి? అంతా కూడా అంకెల గాడి, వాస్తవికత పూర్తిగా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే టెన్షన్గా ఎక్కడ ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా 100% వాళ్ళకి సున్నా వడ్డీని డిబిటీ ద్వారా వాళ్ళకి ఇచ్చేవారు. 19 నెలల కాలం అయింది. అది ఆ స్కీమ్ ఉందో, ఆ స్కీమ్ పోయిందో, ఆ సున్నా వడ్డీ ఏమైందో, దాని బదులు ఇంకేదైనా కార్యక్రమం తీసుకొచ్చారంటే చెప్పిన పాపాన్ని కానీ, లేదా ఆ సంఘాలు మేము వచ్చి గుర్తించలేదని చెప్పిన మాట కానీ, దానికి కేటాయింపులు కానీ ఇవ్వలేదు, కేటాయింపులు లేదు. మరి నువ్వు ఏ విధంగా ఎంటర్ప్రైజెస్ని పారిశ్రామిక తయారు చేస్తావు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి.